6 కోడిగుడ్లు కారం చేస్తాను, మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేసి గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైనాక నూనె పోసుకొని ఇలా కొద్ది ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా మంచి కలుపుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలి గిన్నెలో. ఇవి మంచిగా కలుపుకొని నూనె కాగింది, ఇది మళ్ళీ పోసుకోవాలి. ఇక అనుకుంటే అలా పోయి అంత కాలుతుంది. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, కొన్ని ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. కొన్ని ఎల్లిపాయలు మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. ఇది ఇట్లా అనుకుంటా అంటే మంచిగా కాలుతుంది. మంచి కాలాలి. తీసుకొని కాలింది. ఇది తీసుకొని అది తీసుకొని పక్క పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకోవాలి. ఇలా కొంచెం ఇలా కారం, ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కారం, ఇది ఎల్లిగడ్డ ఉన్ను పచ్చిమిర్చి, కొంచెం చిన్న అల్లం ముక్క, పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు, అల్ల కొద్దిగా ఉప్పు వేసిన కాబట్టి ఇలా కొద్దిగా ఉప్పు, మంచిగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. అన్నీ ఇట్లా పీసులు కట్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఆమ్లెట్ను మంచిగా ఉంటుంది. ఇట్లా పీసులు కట్ చేసుకుంటే స్మెల్ రాదు, మంచి టేస్ట్ ఉంటుంది. మంచిగా పన్నీర్ కర్రీలా ఉంటుంది, టేస్టీగా. ఇలా కొద్దిగా కొత్తిమీర, మనం రెస్టారెంట్ కొనుక్కొచ్చుకొని తినే బదులు ఇంట్లో ఒక 5 నిమిషాలు చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ వస్తాయి అన్నీ మంచిగా. మనకు ఒక నిమ్మకాయ ఒక్క, ఇలా కారం ఇట్లా ఏమేయద్దు. ఇక పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి ఇగో ఈ ముక్కలు, ఈ ఆమ్లెట్ కోడిగుడ్డు కర్రీ రెడీ అయింది. మంచి టేస్ట్ ఉంటుంది. మీ హస్బెండ్ ఆఫీస్కి పోతే తొందరగా అండి పెట్టచ్చు, టేస్టీగా మెచ్చుకుంటారు మిమ్మల్ని. మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి టేస్ట్ కర్రీ చూడండి. ఒక 5 నిమిషాలు టైం పెట్టుకొని.